ఎయిత్ క్లాస్ సోషల్ మనగతాలు స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్య అందించుట పాఠంలో ప్రాక్టీస్ బిట్స్. మెకాలే సూచన మేరకు ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరము 1830, 1835, 1840 అండ్ 1845. మెకాలే సూచన మేరకు ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరము 1835. వుడ్స్ డిస్పాచ్ జారీ చేయబడిన సంవత్సరము 1835, 1845, 1854, 1864. వుడ్స్ డిస్పాచ్ జారీ చేయబడిన సంవత్సరము 1854. ఈ క్రింది వాణిలో వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా చేపట్టిన చర్య కానిది: విద్యాశాఖ ఏర్పాటు, విశ్వవిద్యాలయ వ్యవస్థ ఏర్పాటు, వృత్తి కళాశాలల ఏర్పాటు, పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు. వృత్తి కళాశాలల ఏర్పాటు. ఇది వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా చేపట్టిన చర్య కానిది ఇది. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ ఆధారంగా 1857 తిరుగుబాటు నాటికి స్థాపించబడుతున్న విశ్వవిద్యాలయాలు: కలకత్తా, అలహాబాద్, ఢిల్లీ, బొంబాయి, ఢిల్లీ, మద్రాస్, పూణే, మద్రాస్, కొచ్చి, కలకత్తా, మద్రాస్, బొంబాయి. కలకత్తా, మద్రాస్, బొంబాయి. భారతదేశంలో ప్రాచ్య విద్యా విధానమును వ్యతిరేకించు వారి యొక్క చివరి విజయంగా వర్ణించబడింది. ఆంగ్ల విద్యా విధానం 1835, వుడ్స్ డిస్పాచ్ 1854, మెకాలే మినిట్స్, సడ్లర్ నివేదిక 1906. వుడ్స్ డిస్పాచ్ 1854 అనేది కరెక్ట్ ఆన్సర్. 1818లో స్థాపించబడిన సెరంపూర్ కళాశాల గల ప్రదేశము: ముర్షిదాబాద్ సమీపంలోని కసిం బజార్, కలకత్తా సమీపంలోని బారానగర్, కలకత్తా సమీపంలోని హుగ్లీ, కటక్ సమీపంలోని బాలాసోర్. కలకత్తా సమీపంలోని హుగ్లీ. 1818లో స్థాపించబడిన సెరంపూర్ కళాశాల గల ప్రదేశం. 1830 నాటి వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం ప్రస్తుతం ఇచ్చట ఉంది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ మ్యూజియం, ఢిల్లీ, విక్టోరియా మెమోరియల్, కోల్కతా అండ్ ఇందిరాగాంధీ జాతీయ సంగ్రహాలయం, భోపాల్, సాలార్జంగ్ మ్యూజియం, హైదరాబాద్. విక్టోరియా మెమోరియల్, కలకత్తా. 1830 నాటి వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నం విక్టోరియా మెమోరియల్, కోల్కతాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి, ఈ క్రింది వాణిలో స్థానిక పాఠశాలల స్థితి గురించి అధ్యయనం చేసింది. మెక్లే నివేదిక, వుడ్స్ డిస్పాచ్, విలియం ఆడమ్స్ నివేదిక, సడ్లర్ నివేదిక. స్థానిక పాఠశాలల స్థితి గురించి అధ్యయనం చేసినది విలియం ఆడమ్స్ నివేదిక. కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, ప్రజలు చేతి పనులు నేర్చుకోవాలి, అది వారి బుద్ధిని, అవగాహన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అని అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మా గాంధీ. కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, ప్రజలు చేతి పనులు నేర్చుకోవాలి, అది వారి బుద్ధిని, అవగాహన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అని అన్నది మహాత్మా గాంధీ. ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళు పిల్లల్లో 13 నుంచి 14 సంవత్సరాలకే పాఠశాల మానేస్తున్న వారి శాతము 20, 30, 40, 50. 50% మంది 13 నుంచి 14 సంవత్సరాలకే పాఠశాల మానేస్తున్న వారి శాతము. పాశ్చాత్యులను సరిగా జతపరచుము. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జి, పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో, సంస్కృతంలో పండితుడు. 1830లో వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నాలను స్థాపించినది. ప్రాచ్యవాదుల విధానాలపై దాడి చేసినది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా పనిచేసినది విలియం జోన్స్. పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో, సంస్కృతంలో పండితుడు హెన్రీ థామస్ కోల్బ్రూక్. 1830లో వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నాలను స్థాపించినది రిచర్డ్ వెస్ట్ మాకోట్. ప్రాచ్యవాదుల విధానాలపై దాడి చేసినది జేమ్స్ మిల్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో భారత పాశ్చాత్య ప్రాచీన సంస్కృతుల పట్ల అపార గౌరవం చూపినవారు: విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హలెహెడ్, థామస్ బాబింగ్టన్ మెకాలే. మనం చూసినట్టయితే విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్ అండ్ నథానియల్ హలెహెడ్ అనేవారు భారత పాశ్చాత్య ప్రాచీన సంస్కృతం పట్ల అపారమైన గౌరవం చూపినవారు. నెక్స్ట్, ఈ క్రింది ఆంగ్లేయులను సంబంధిత అంశాలతో సరిగా జతపరచుము. భారతీయులను సంతోషపెట్టుటకు వారు కోరుకున్నది, వారు గౌరవించేది ఇవ్వకూడదు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించినవాడు. భారతీయ విజ్ఞానంను ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానంతో ఏమాత్రం సరిపోల్చలేమని వ్యాఖ్యానించినది. యూరోపియన్ అభ్యాసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పినది. భారతీయులను సంతోషపెట్టుటకు వారు కోరుకున్నది, వారు గౌరవించేది ఇవ్వకూడదు అని చెప్పినది జేమ్స్ మిల్. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించినది విలియం జోన్స్. భారతీయ విజ్ఞానమును ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానంతో ఏమాత్రం సరిపోల్చలేమని వ్యాఖ్యానించినది థామస్ బాబింగ్టన్ మెక్లే. యూరోపియన్ అభ్యాసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పినది చార్లెస్ వుడ్స్. క్రింది వాణిలో విలియం జోన్స్ గురించి సరికానిది:
1783లో ఇంగ్లాండ్ నుండి కలకత్తా వచ్చాడు. ఇతను గొప్ప ఇంజనీర్. గ్రీకు, లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభ్యాసనం చేశాడు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇతను గొప్ప ఇంజనీర్ అనేది సరికానిది. ఈ క్రింది యూరోపియన్లలో ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించట్లో భారతీయ రచనలను ఆంగ్లంలో తర్జుమా చేయడంలో క్షణం తీరిక లేకుండా గడిపినది ఎవరు? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కోల్బ్రూక్, హాల్హెడ్, విలియం జోన్స్.